भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनम् त्वयि चातापराधानां त्वमेव शरणं शिवे। శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు మనకి అనుగ్రహించినటువంటి సౌందర్య లహరిలోని 40వ శ్లోకం యొక్క అర్థాన్ని సూక్ష్మంగా తెలుసుకుంటూ నేర్చుకుందాము. 36వ శ్లోకం నుండి షట్చక్రాలలో ఆ తల్లిదండ్రులిద్దరినూ ఏ విధంగా మనము ధ్యానం చేయాలి అనేటటువంటి యోగ ప్రక్రియను శంకరుల వారు చెప్తున్నారు. 40వ శ్లోకంలో మణిపూర చక్రంలో ఆ తల్లిదండ్రులిద్దరినూ ఏ విధంగా ధ్యానం చేయాలి అని. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. ఇక్కడ అనగా ఈ మణిపూర చక్రములో ఆ తల్లిదండ్రుల ఇరువురును మెరుపుతో కూడిన మేఘము అనగా అమృతాంబా సమేత అమృతనాథుడుగా మనము ఉపాసించుకోవాలి. ఇందులో తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం. మణిపూర చక్రమే నివాసంగా చీకటిని తొలగించే శక్తి అనే మెరుపుతో తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా చీకటిని తొలగించే శక్తి అనే మెరుపుతో స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం అనేక రత్నాభరణాల అలంకారమే ఇంద్రధనువుగా ఉన్న శ్యామ మేఘాన్ని బాగా సేవిస్తున్నాను. తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. ఆ అనిర్వచనీయ మేఘము హరుడనే సూర్యునిచే తప్పింపబడిన ముల్లోకాలను తడుపుతున్నది అని. మణిపూర చక్రంలో ఆ తల్లిదండ్రులు ఇరువురును మెరుపుతో కూడిన మేఘము అనగా అమృతాంబ సమేత అమృతనాథుడిగా ఉపాసించుకోవలెను అని శంకరుల వారు ఈ యొక్క భావంతో మణిపూర చక్రంలో ఆ తల్లిదండ్రులు ఇరువురును కీర్తించారు. అదే భావంతో మనము కూడా ఈ శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో నేర్చుకుందాం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైక శరణం నిషేవే వర్షంతం హరమిహిర తప్తం త్రిభువనం. మరి యొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.